అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక గిరిజ గారి గురించి అండి. ఒకప్పటి హాస్యనటి అంటాం కంటే కూడా హాస్యంలో ఉన్న ఎమోషన్ని బాగా పండించగలరు. అలాగే రేలంకి గారితో ఎంతో హిట్ కాంబినేషన్ అనమాట ఈవిడ. మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రండి. గిరిజ గారు మార్చి 3, 1938 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దగ్గరలో గల కంకిపాడులో జన్మించారు. గిరిజ గారి తల్లిగారి పేరు దాసరి రామతిలకం గారు. ఆవిడ అప్పటికే నటి, అంటే సినిమాల్లోనూ నాటకాల్లోనూ నటిస్తుండేవారు. నిజానికి గిరిజ గారు సినిమాల్లోకి రావడానికి గల ప్రధాన కారణం ఆవిడ తల్లి అని చెప్పచ్చు. అది ఎలా అంటే గనక ఆవిడ ద్వారానే మన గిరిజ గారు సినిమాల్లోకి రావడం జరిగింది. అందువల్ల ముందుగా కొంత గిరిజ గారి తల్లిగారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి వివరాల్లోకి వెళ్తే గనక గిరిజ గారి తల్లిగారైన దాసరి రామతిలకం గారు బెజవాడలో జన్మించడం జరిగింది. ఈవిడ ఈలపాటి రఘురామయ్య గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు వంటి నటులతో ఎన్నో నాటకాల్లో నటించారు. ఈవిడ ప్రధానంగా అభిమానుల్లోనూ ప్రజల్లోనూ గుర్తుండిపోయింది మాత్రం చింతామణి అనే నాటకం ద్వారా. ఆ రోజుల్లో ఆ నాటకానికి వీరాభిమానులు ఉండేవారు. అందులోనూ ఈవిడ పాత్రలకి ఇంకాను. అప్పట్లో నాటకాల్లో బాగా నటించేవారే సినిమాల్లో కూడా ఎంతో బాగా అవకాశాలను పొందగలిగేవారు. రామతిలకం గారు కూడా ఆవిడికి ఎంతో పేరు తెచ్చిపెట్టిన చింతామణి పాత్రని మొట్టమొదటి సినిమాలో నటించడం జరిగింది. ఆ రకంగానే శ్రీకృష్ణలీలలు, ద్రౌపది వస్త్రాపహరణం వంటి సినిమాల్లో నటించారు. వరూధిని చిత్రంలో మన రామతిలకం గారు నాయికగా నటించడం జరిగింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. అందువల్ల క్రమేపీ ఆవిడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అయితే సి పుల్లయ్య గారి పిలుపు మేరకు 1948 సంవత్సరంలో ఒక సినిమా కోసం మద్రాసు వెళ్ళడం జరిగింది మన రామతిలకం గారు. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు రామతిలకం గారు కుమార్తె అయిన గిరిజ గారిని కూడా ఆవిడ వెంట తీసుకుని జెమినీ స్టూడియోస్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ కస్తూరి శివరావు గారు మన రామతిలకం గారితో వచ్చిన గిరిజ గారిని చూడడం జరిగింది. తెలియని వారి కోసం చెప్పడం జరుగుతుంది. శివరావు గారంటే అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా పోటీ పడే ఒక కమెడియన్. అయితే కస్తూరి శివరావు గారు గిరిజ గారిని చూసిన తర్వాత ఆయన తీయబోయే పరమానందయ్య శిష్యులు అనే సినిమాలో ఈవిడని పెడితే బాగుంటుంది కదా అని అనుకోవడం జరిగింది. అనుకున్నదే తడవుగా పరమానందయ్య శిష్యుల్లో హేమ అనే క్యారెక్టర్ని ఇచ్చారు మన గిరిజ గారికి. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే గిరిజ గారు మొదటి సినిమాలోనే మన అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన హీరోయిన్గా నటించడం జరిగింది. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చినప్పటికీ ఆవిడకి అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత పాతాళ భైరవి సినిమాలో నటించి ఆంధ్రజనుల గుండెల్లో నిలిచిపోయారు మన గిరిజ గారు. నిజానికి పాతాళ భైరవి సినిమాలో మన గిరిజ గారికి మరీ ఎక్కువ డైలాగ్స్ ఉండవు. ఓన్లీ ఒకటే డైలాగ్, నరుడా ఏమి నీ కోరిక అని అడుగుతారు. కానీ ఆవిడ ముఖ వచ్చస్సు డైలాగ్ చెప్పే విధానంతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. నిజానికి ఈ సినిమాకి అవకాశం ఎలా వచ్చింది అంటే పరమానందయ్య శిష్యులు అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే రేలంగి గారు గిరిజ గారిని చూశారట. ఇప్పుడంటే వేరువేరుగా జరుగుతూ ఉన్నాయి, కానీ అప్పట్లో షూటింగులన్నీ కూడా ఒకే ప్లేస్లో జరుగుతూ ఉండేవి. అలాగే ఆర్టిస్టులు అందరూ ఒకరికొకరు తెలుస్తూ ఉండేవారనమాట. ఆ రకంగా మొత్తానికి రేలంగ గారికి ఆవిడ యాక్టింగ్ నచ్చడంతో ఆవిడ సిఫార్సు మేరకే పాతాళ భైరవిలో అవకాశం లభించిందట మన గిరిజ గారికి. ఆ తర్వాత వచ్చిన ధర్మదేవత అనే సినిమాలో కూడా ఆవిడ యాక్టింగ్ ఎంతో బాగుంటుంది. ఆ తరువాత మెల్లగా రేలంగి గారు గిరిజ గారి కాంబినేషన్ హిట్ కాంబినేషన్గా మారింది. వీరిద్దరూ నటిస్తున్నారు అంటే ప్రేక్షకులు ఎంతో ఆహ్లాదంగా ఆ సినిమాని చూడడానికి వెళ్ళేవారు. ఎందుకు అంటే కామెడీ విషయంలో వీరిద్దరూ ఒకరికి ఒకరు తీసిపోనంతగా నటించేవారు. అప్పట్లోనే అప్పు చేసి పప్పుకూడు, ఆరాధన, రాముడు భీముడు ఇంకా ఎన్నో సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. మనం సాధారణంగా హీరోయిన్ల మీద పాటలు చూస్తుంటాం, కానీ వీరిద్దరూ నటించారు అంటే వారిద్దరికీ ప్రత్యేకమైన పాట అనేది ఉండాల్సిందే. అంతలా వీరిద్దరూ నటించేవారు. అలాగే ప్రేక్షకులు కూడా వీరిని ఆదరించేవారు. తెలియని వాళ్ళ కోసం అయితే కొంచెం చెప్పడం జరుగుతుందండి. అప్పు చేసి పప్పుకూడు అనే సినిమాలో కాశీకి పోయాను రామాహరి అనే ఒక పాట ఉంటుంది చూసారా. ఈయన కాషాయ వస్త్రాలు వేసుకొని పాడుతూ ఉంటారు రేలంగి గారు. ఆయనకి కౌంటర్ ఇస్తూ ఆయన చేసేవన్నీ మోసాలు అని చెబుతూ మన గిరిజ గారు అయితే పాడుతూ ఉంటారనమాట.
అలాగే రాముడు భీముడు సినిమాలో కూడా మన రేలంగి గారు సిగరెట్ గొప్పదనాన్ని వర్ణిస్తూ పాడుతూ ఉంటే అది కంపు కొట్టి ఎలా ఉంటుంది అని చెప్పి అయితే మన గిరిజ గారు కౌంటర్ ఇస్తూ ఉంటారు. సో అలా అయితే వీరిద్దరి మధ్య కామెడీతో కూడిన సాంగ్స్ అయితే ఉంటూ ఉండేవి. అయితే మనకి సినిమా వెండితెర మీద పక్కన పెడితే వీరిద్దరూ నిజ జీవితంలో కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు అని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయట. అంతేకాకుండా మన రేలంగి గారు గిరిజ గారి కోసం ఒక ఇల్లు కూడా కొనిచ్చారు అని అప్పట్లో వార్తలు తెగ చక్కర్లు కొడుతూ ఉండేవట. మరి వాటిలో వాస్తవం ఏమిటి అనేది ఇప్పుడున్న వారికి తెలియకపోవచ్చు, అప్పటి వారికి అదంతా ఎరుక. అయితే ఒకానొక కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ జంటకి నెమ్మదిగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఎందుకు అంటే తర్వాత తరంలో నటులు నటీమణుల పోటీ ఎక్కువైంది. ఉదాహరణకు గీతాంజలి పద్మనాభం గారు వీరి స్థానాన్ని భర్తీ చేయడానికి పోటీగా వచ్చారు. అలాగే ఆ తరువాతి కాలంలో అంటే 1970లలో రాజబాబు గారు, రమప్రభ గారు ఎంతగానో కామెడీని పండించడమే కాక వీరి స్థానాన్ని భర్తీ చేయగలిగారు. అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులకి కొత్త కామెడీని రుచి చూపించారు. అయితే ఒకవైపు వర్క్ పరంగా సినిమా అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి, ఇంకొక వైపు వ్యక్తిగత జీవితం పరంగా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలి. అందువల్ల గిరిజ గారు ప్రొడక్షన్ మేనేజర్ అయిన సన్యాసిరాజు గారిని 1967వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి చేసుకోవడమే గిరిజ గారికి శాపమా అనేలా ఎంతో బాధలు పడ్డారట గిరిజ గారు. ఆయన గిరిజ గారు సంపాదించిన ఆస్తిని అనుభవించడమే కాక తాగి వచ్చి నానా మాటలు అనేవారట. అయితే ఆయన తన భార్య పేరు మీద విజయగిరిధ్వజ ప్రొడక్షన్స్ని స్థాపించి చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే నందమూరి తారక రామారావు గారితో 1969వ సంవత్సరంలో భలే మాస్టారు అనే సినిమాని తీశారు. అలాగే 1970వ సంవత్సరంలో పవిత్ర హృదయాలు అనే సినిమాని కూడా తీశారు. ఈ రెండు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. అయితే సినిమా చూసిన వాళ్ళకి అది నచ్చలేదు, టికెట్ డబ్బులు వేస్ట్ అని మాత్రమే అనిపించవచ్చు. కానీ ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్లకి మాత్రం చాలా నష్టాలే వస్తాయి కదా. అలాగే మన గిరిజ గారికి కూడా చాలా నష్టాలు అయితే వచ్చాయి. అప్పటికే సినిమా అవకాశాలు లేకపోవడము, పైగా మళ్ళీ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు, వీటి వల్ల ఉన్న డబ్బంతా పోయి చివరికి అద్దె ఇంట్లోకి మారే పరిస్థితి ఏర్పడింది మన గిరిజ గారికి. అయితే ఆ పరిస్థితి రాను రాను ఎంతలా దిగజారిపోయింది అంటే డబ్బు లేదని తన భర్తే తనని వదిలి వెళ్ళిపోయారట. ఇక పూట గడవని పరిస్థితిలో పుట్టింటిలోనే ఉండవలసి వచ్చింది మన గిరిజ గారు. ఒకప్పుడు తారగా వెలుగు వెలగడమే కాక అగ్ర కథానాయకులందరితో నటిస్తూ మెప్పించిన గిరిజ గారు తర్వాత దీనస్థితిలో ఇక చేసేదేమీ లేక తన కూతురు దగ్గరే చెన్నైలో ఉంటూ సెప్టెంబర్ 5, 1995వ సంవత్సరంలో మధుమేహ వ్యాధి ముదిరిపోవడంతో చనిపోయారు. అయితే అంత గొప్ప పేరు ఉన్న గిరిజ గారు చనిపోయినప్పటికీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ సరిగా వచ్చి పరామర్శించలేదని, అయితే ఆ రోజు రాత్రి మాత్రం శోభన్ బాబు గారు గిరిజ గారి కూతురికి ఫోన్ చేసి పరామర్శించారని, తర్వాత అల్లు రామలింగయ్య గారు ఇంటికి వచ్చి కలిసి వెళ్ళారని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాక తన తండ్రి గురించి చెబుతూ ఆవిడ చిన్నపిల్లగా ఉన్నప్పుడు తాగి వచ్చి గిరిజ గారిని కొడుతూ ఉండేవారని, ఎన్నో చిత్రహింసలు పెడుతూ ఉండేవారని ఆవిడ చెప్పి బాధను వ్యక్తం చేశారు. అందువల్లనే ఆవిడ ఎవరిని పెళ్లి చేసుకోకుండా తనకి తానుగా బతుకుతున్నానని ఆవిడ చెప్పుకొచ్చారు. అంతేకాక ఈవిడ కూడా దాసరి నారాయణరావు గారు తీసిన మేఘ సందేశం అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి కూతురుగా నటించారు. ఈవిడ పేరుని సలీమాగా మార్చుకొని మలయాళ చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. హీరోయిన్గా, నటిగా, హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో రకాలుగా నటించి మనల్ని మెప్పించిన గిరిజ గారు నిజంగా ఇంత దారుణంగా మన నుంచి దూరం అయిపోవడం బాధాకరమనే చెప్పాలి. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ, సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం కానీ, పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు. కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లోని ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.